శనిదేవుడు అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం. జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతి వారి జాతకంలో ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వారి కర్మానుసారం ప్రతి వ్యక్తి ఎంతో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకుని క్రమశిక్షణాయుతమైన జీవనం గడిపి ఎవరిని దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయి. మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్ అన్నీ కూడా శని వలన జరుగుతాయి. మనసులలో జోక్యం, అనారోగ్యాలు, చేద్దామనుకున్న పనులన్నీ వాయిదాలు, మానసిక అశాంతి అన్నీ శనిదేవుని ఘనతే. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవడం, నష్టపోవడం, మానసిక ఘర్షణ అన్నింటికీ శనిదేవుడు సూత్రధారి. ఏలిన నాటి శనిలో ముఖ్యంగా జన్మశని, వ్యయశని, ద్వితీయ శనిలో దాదాపుగా 2.5 సంవత్సరం చొప్పున 7.5 సంవత్సరం శని ఉండడం వల్ల ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతోటి విద్వేషాలు, నా అన్న వారితోటి వైరాలు, మంచికి వెళితే చెడు ఎదురవ్వడం, అప్పులు, హాస్పిటల్ దర్శనాలు, ఇలా అనేక రకమైన ఇబ్బందులు అర్ధాష్టమ, అష్టమ శనులు నడిచేటప్పుడు కార్యాలయందు అసంతృప్తి, మోకాలు, స్పాండిలైటిస్, నరాలు మొదలైన ఇబ్బందులు, దంత రోగాలు, ఇష్టం లేని ప్రదేశాలకు వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల ఊహించని పరిణామాలు, మనసు అంతా వెలితి, ఏదో పోగొట్టుకున్న భావన, అంతా ఉన్నా, అందరి మధ్య ఉన్నా, మంచి హోదా ఉన్నా తెలియని ఆందోళన, అసంతృప్తి, వేదన కలుగుతాయి. శనిని సంతృప్తి పరచడానికి రెమెడీలు అవసరం. పూర్తి జాతకాన్ని చూపించుకోవాలి. శని శ్రమకారకుడు కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు వాహనాలు వాడకుండా నడక ద్వారా పనులు చేసుకోవాలి. శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వుల నూనె రాసుకొని వేడి నీటితోటి స్నానం చేయాలి. తడి కాళ్లతోటి నిద్రించకూడదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్రూమ్లో నీలం బల్బు, బెడ్ లైట్ వేసుకోవాలి. శ్రమజీవులు అయిన చీమలకు తేనె గాని చక్కెర గాని వేయాలి. ఆవుకి బెల్లం కలిపిన నువ్వులను, నల్ల కుక్కలకి, కాకులకి ఆహారాన్ని వెయ్యాలి. ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేయాలి. ముసలి వాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయాన్ని చేయాలి. శని స్తోత్రం, శని చాలీసా, శని అష్టోత్తర సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలి. శివుడిని, కాళికాదేవిని పూజించాలి. అయ్యప్ప దీక్ష చేయాలి.